స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతంలో పుష్ప థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కోర్టు కేసు ఒకవైపు సాగుతుండగా తాజాగా జాతీయ పతాకంపై ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదమై డిలీట్ చేయడంతో వైరల్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే 2024 డిసెంబర్ 2న పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో నడుస్తోంది. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్ట్ పెట్టారు. అది కాస్త ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఉండే విధంగా ఈ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే జెండా మధ్యలో అశోక చక్రం కనిపించలేదు. దాంతో బాధ్యత గల ఓ వ్యక్తి జాతీయ పతాకం సరిగ్గా ఉందో లేదో చూసుకోరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ లోగో మాత్రం కూడా వేసుకున్నారని మండిపడ్డారు. దీంతో బన్నీ ఆ పోస్ట్ ను డిలీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆ పోస్ట్ కనిపించడం లేదు. అల్లు అర్జున్ పోస్ట్ ను డిలీట్ చేసిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ వైడ్ గా రూపొందుతోంది. రాకా మూవీ 2027 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.